సమాజం అంతా కూడా రకరకాల రూపాల్లో రకరకాల ఆకారాల్లో వినాయకుని కొలుస్తున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలోని చాలా గ్రామాల్లో గణేశుణ్ణి వినూత్న రూపంలో ఆరాధిస్తున్నారు. చాలా చోట్ల కర్ర గణపతికి విశేషమైన పూజలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ గ్రామంలో అట్లాంటి ఒక కర్ర గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. అసలు కర్ర గణేశుణ్ణి ఎందుకు ప్రతిష్ఠించారు, కర్ర వినాయకునికి ఎందుకు పూజలు చేస్తున్నారు, ఇవాటి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గోదావరి పరివాహక ప్రాంత గ్రామమైనటువంటి డొంకేశ్వర్లో కర్ర వినాయకుడిని సత్య గణపతిగా పూజిస్తున్నారు ఆ గ్రామస్తులు. గత 7 సంవత్సరాలుగా కూడా సత్యదేవునికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ డొంకేశ్వర గ్రామానికి చెందినటువంటి నరసారెడ్డి అనేటువంటి పెద్ద మనిషి, ఆయన పాలజ్లో ప్రతి సంవత్సరం వినాయకుని దర్శించుకునేవాడు. ఆయన అక్కడ సేవ చేసిండు. ఆ క్రమంలో పాలజ్లో ఉన్నటువంటి ఒక కర్ర విగ్రహాన్ని మన దగ్గర కూడా ప్రతిష్ఠించాలా, అట్లాంటిది ఒకటి మన దగ్గర కూడా తయారు చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఆయనకు వచ్చింది. ఆయన స్ఫూర్తితోనే గ్రామంలో కర్ర వినాయకుడిని ప్రస్తుతం పూజలు అందుకుంటున్నాడు. నరసారెడ్డి ఉన్నాడు, ఆయనతో పాటు గ్రామస్తులు గ్రామ పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. కాగా చెప్పండి, ఎట్లా మీకు ఈ ఆలోచన వచ్చింది? ఈ ఆలోచన అంటే ఒక 10 సంవత్సరాలు చేసిన సేవ ఆడ పాలజ్లో మారాకుతట సేవ చేసి ఊరికి ఆలోచించాం. మా ఊళ్ళో సుఖం వేయాలి కదా ఇట్లా డొంకేశ్వర్లా ఆలోచించి చేస్తే కమిటీ వాళ్ళకి అడిగినాం, ఇట్లా చేస్తున్నా అంటే చేయమన్నారు ఊరు కమిటీ వాళ్ళంతా. ఇట్లా చేద్దామంటే ఇంత పైసలు చేయాలని చెప్పిన. మంచికి నలుగురు ఉంటే 40 రూపాయలే ఇంట్లో, వ్యక్తికి 10 రూపాయలే ఆలోచించి చేస్తే అయింది. అప్పుడు మారాదు ఆడికెళ్ళి కంటిన్యూ నడుస్తుంది. పాలాది మారాదే కురుపమ్మకు ఆడికెళ్ళి చాలా అయింది. ఎక్కడ తయారు చేయించారు విగ్రహాన్ని? ఎక్కడ తయారు చేయించారు? సిద్ధాపూర్, నిర్మల్ దగ్గర సిద్ధాపూర్. వాళ్ళు పద్మశాల అడ్డోళ్ళు గారు, వాళ్ళు పద్మశాలే చేసిన వాళ్ళు. 5 రకాల చెట్లని చెప్పిండు మనకు. పేర్లు చెప్పాలి, ఒక 2 చెప్పిండు కానీ అన్ని చెప్పాలి మనకు. ఏం చెప్పిండు? నా చెప్పిన 2 ఒకటి తెల్లడిది, తెల్ల జిల్లేడు, పెద్ద మామూలు చెట్టు అని చెప్పిండు అంతే. ఇంకా 3 చెప్పాలి మనకు. ఆయన అంతే చెప్పిండు, అంతే చెప్పించినాం. నడుతుంది భగవంతుడి పుణ్యన భగవాన్ జై. మీ గ్రామస్తుల సహకారం ఎట్లా ఉంది? సహకారం అంతా ఉంటున్నాయి. ఏది చేసినా సహకారం ఊరులే. కమిటీ ముందు అడిగే ఈ సరం చేసే పని చేస్తాం మేము. అంతే నడుతుంది ఇప్పటికైతే. పెద్దగా నడాలని కోరుకుంటున్నాం భగవంతు గణపతి. కర్ర వినాయకుడు అనేసరికి డొంకేశ్వర్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఎట్లా చూస్తారు సార్ మీరు ఊర్లో? మా ఊళ్ళే ఈ కర్ర గణపతి సత్య గణపతి 7వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇంతకు ఇంతై వటుడు ఇంతై అన్నట్టు యాడికింత పబ్లిక్ పెరుగుతూ మంచిగా బ్రహ్మోత్సవాలు మంచిగా జరుగుతున్నాయి. నవరాత్రులు మంచిగా జరుపుకుంటున్నాం. విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో కాకుండా విలేజ్ ప్రజలు సహకరిస్తున్నారు. చుట్టుప్రక్కల విలేజ్ వాళ్ళు సుగా అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు మంచిగా జరుగుతున్నాయి. కాక మీకు మొదటిసారి నరసారెడ్డి గారు ఇట్లా కర్ర విగ్రహం చేద్దాం అన్నప్పుడు ఎట్లా అనుకున్నారు? రూరల్ అంటే ఏమనుకున్నారు? చాలా సంతోషం అనిపించింది మాకు. ఎందుకంటే తను ఒక కోఆపరేషన్ తోటి మా అందరికీ ప్రతి ఇంటింటికి ఎంతమంది కుటుంబం ఉంటే వాళ్ళ దగ్గర 10 రూపాయలు వసూలు చేసి తల ఒక చేతి పడాలని చెప్పి తన ఆలోచన మంచిగా బాగుంది. చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి కానీ, నిర్మల్ నుంచి, నిజామాబాద్ ఇట్లా చుట్టుపక్కల విలేజ్ నుంచి చాలామంది కూడా వస్తున్నారు. ఈ యొక్క విగ్రహానికి చాలామంది పూజలు అందుకుంటూ వాళ్ళు ఎవరైతే కోరుకున్నది కావాలనుకుంటారో వాళ్ళ కోరిక కూడా నెరవేరుతుందండి. ముడుపులు కడుతున్నారు. ముడుపులు కట్టిన దాన్ని మళ్ళీ సంవత్సరం తర్వాత ఆ ముడుపు కూడా వాళ్ళకు కోరిక తీరిన తర్వాత వాళ్ళకు కూడా అది మంచి జరుగుతుందండి. చాలా సంతోషంగా ఉంది. కాక చెప్పండి, మొదటిసారి నరసారెడ్డి మీకు కర్ర విగ్రహం చేద్దామని చెప్పిండు, ఎట్లా అనిపించింది? ఆయన తీసుకొచ్చినప్పుడు ఇది మేము 10 రూపాయలతో చేయగలుగుతాం అనేదా, ఇది ముందు పోతుంది అనుకున్నాము. ఆయన తీసుకొచ్చిన దానికి అందరు సహకరించింది, సక్సెస్ కూడా అయింది. చాలా సంతోషంతో చుట్టుపక్కల సంతోషపడు కాబట్టి కార్యక్రమం సంవత్సరం ఒకరు చేసుకుంటాం. చాలా సంతోషం అనిపించింది. కర్ర గణపతి అటు పాలకుపోయే బాలు మన మీద ఏదని చెప్పి ఉత్సాహంతో ఊరంతా సహకరించడము, చందాలు చేసినాము. చాలా గ్రాండ్గా చేసుకుంటూ జరుగుతుంది. బాగా ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రతి ఒక్కరు 10 రూపాయలు మెంబర్షిప్ చేసి ఈ కట్టె గణపతికి నింపడం జరిగింది. దాంతోపాటు ఈ మన గ్రామంలో ఉన్నటువంటి వీడీసీ వారు కానీ, యువకులు కానీ, బయటకు వెళ్ళినటువంటి యుఎస్ఏ పిల్లలు కానీ వాళ్ళందరి సహకారంతో ఇప్పుడు 7వ వార్షికోత్సవం మేము జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం తప్పకుండా తప్పకుండా 11 రోజులు పెడుతున్నాం. లాస్ట్ రోజు ఎక్కువ మొత్తంలో మినిమం ఒక 10 క్వింటాల రైస్ వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏరియా వాళ్ళు కానీ, అటు ఆర్మూరు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళు మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ తరపున కూడా మాకు ఇక్కడ మా డొంకేశ్వర్ గ్రామంలో ఈ కట్టె గణపతి ఉందనే గుర్తింపు కూడా తేవడం జరిగింది. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు ఈ గణపతికి పూజ చేసుకోవాలా, అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏదైనా కాన్పు కానుగాలు కానీ ఏదైనా కోరికలు తీర్చే వాళ్ళు
వాళ్ళు ముడుపుల రూపంలో వాళ్ళు కొబ్బరికాయని ముడుపు కట్టడం జరుగుతుంది. వాళ్ళ కోరిక తీర్చిన తర్వాత వాళ్ళే వచ్చి ముడుపు నిలిపించుకొని వాళ్ళకు కోరిక తీరిందనే ఉద్దేశంతో వాళ్ళకు తోచిన పారితోషికాన్ని ఇచ్చి ఈ మన గణపతికి సేవ చేసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడనే ఇది కంకణం అనేటువంటిది ఇది కూడా కొంచెం మంచి సంకల్పం. ఎందుకంటే కొందరు వేరే ఉద్దేశంతో వేరే అలవాట్లు ఉంటాయి కాబట్టి ఆ 11 రోజులన్నా ఇక్కడ ఉంటే మనం సేఫ్టీగా ఉంటామనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు మన యువకులు కూడా దీనికి సహకరిస్తారు. అంతా మంచిగా జరుగుతుంది. దేవుడు మాకు కూడా విలేజ్ని జిల్లా స్థాయిలో ప్లస్ ఇదే విధంగా కట్టె గణపతి ఉంది అనే రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు జరగడం జరిగింది. కానీ మీ దగ్గర సత్యదేవుడు కర్ర రూపంలో ఉన్నటువంటి సత్యదేవుడికి సత్య గణపతికి పూజలు చేస్తున్నాం, ఎట్లా అనిపిస్తుంది? అంటే మేము ఈ 7 సంవత్సరాల నుంచి సత్యగణపతిగా దేవుని తెచ్చిపెట్టాము. పెట్టిన నుండి విలేజ్ హ్యాపీగా అందరూ సంతోషంగా వాళ్ళు చిన్న చిన్న గణపతులు పెట్టుకున్నా కానీ ఇక్కడికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు. మళ్ళా మా విలేజ్లో ఏంటంటే మేము ఈ 7 సంవత్సరాల నుండి విలేజ్లో గణపతి కూర్చుంటుందంటే చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు పూర్తిగా అన్నీ రద్దు చేసినాము. విలేజ్లో కౌస్ అనేది లేదు. ప్రతి ఇంట్లో అందరూ సురక్షితంగా అంత హ్యాపీగా ఉంటూ వాళ్ళు గణపతి సేవలు ఉంటున్నారు. భారీ విగ్రహాలు చూస్తున్నాం. యూత్ హడావిడి చేస్తుంటారు. వినాయక చవితి వచ్చిందంటే 10 రోజుల పాటు యూత్కు ఎక్కడ లేని సంబరము గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠ. కానీ కర్ర గణపతికే మీ ఊళ్ళో అందరూ పూజలు చేయడం, అందరూ ఒకే చోటికి రావడము, ఊళ్ళో అందరూ కలిసి కర్ర వినాయకుడికే పూజలు చేయడం ఎట్లా అనిపిస్తుంది? హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలా, మనం ఈ డీజేలు పెట్టద్దు, ఈ పాటలు పెట్టుకుంటా అంత చిన్న అంటే గలీజ్గా అవుతుందని చెప్పి మేము ఇక్కడ భక్తి శ్రద్ధలతో 11 రోజులు మంచి నియమ నిష్టలతో ఉంటాం. ఇవాళ అందరం ఇక్కడ కంకణం కట్టుకొని ఇక్కడనే పడుకుంటాం, ఇక్కడనే ఉంటాం, ఇంటికి కూడా పోము. మేము రోజు అన్నదాన సత్రంతో పాటు రాత్రి భజనలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ చేస్తాం. ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామానికి శ్రీ సత్యగణపతి మంచి పేరు తీసుకొచ్చింది కాబట్టి మేము అందరం సంతోషంగా ఉన్నాం. ఈ రోజుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చాలా ఎక్కువగా వాడుతున్నారు. సో కొంత మట్టి విగ్రహాలు వాడాలనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నది. కానీ కొన్ని ఊర్లలో ఇట్లా ప్రత్యేకమైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలోని చాలా గ్రామాలు, ఒక 4-5 గ్రామాల్లో ఇట్లా 2 వైపులా కూడా ఇరువైపులా కూడా ఇట్లా కర్ర విగ్రహాలకు పూజలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు సార్? అంటే ఈ సందర్భాన్ని ఎట్లా చూస్తారు? వాస్తవంగా అవన్నీ బంద్ కావాలా. కాకపోతే మళ్ళీ మనోళ్ళు ఏంటంటే మళ్ళీ మనం ఈ విగ్రహాలు పెడతాం అంటే వాళ్ళకి నైపుణ్యం కోల్పోతాం పిల్లలని మళ్ళీ మనమే దాన్ని చేస్తున్నాము. ఒక విధంగా ఇట్లుంది, ఒక విధంగా ఇట్లుంది. కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మనం పెట్టాల్సింది మట్టి విగ్రహాలే పెట్టాలా. ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చినటువంటి విషయాన్ని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. కర్ర వినాయకుని దర్శనం చేసుకున్నారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎట్లా ఉంటుంది? ఎట్లా పూజలు చేస్తారు? ఎందుకోసం వస్తారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎప్పుడు వస్తారా? ప్రస్తుతం ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఈ ఊరేనా మీరు? మరి ఈ ఊరు కాదు, నూత్పల్లి. బాగా అనిపిస్తుంది. వచ్చినప్పుడు అలా మంచిగా కూర్చుంటాం, చేస్తాం, వెళ్ళిపోతాం. పెద్దమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? వైద్యదేవుడు. ఇదే ఊరా? ఎట్లా అనిపిస్తుంది కర్ర వినాయకుడు? మంచిగా ఉంటుంది. ఎప్పుడు వస్తాను, రోజు వస్తాం, పోతాం. మంచిగానే అనిపిస్తుంది. పెద్దమ్మ, నువ్వు మస్తు గణపతులు చూసి ఉంటావు. నువ్వు చాలా సంవత్సరాల నుంచి మస్తు చూసి ఉంటావు. ఇప్పుడు కొత్తగా 7-8 సంవత్సరాల నుంచి ఇట్లా కర్ర వినాయకుని చూస్తున్నావు, కట్టె గణపతిని చూస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది నీకు? అన్ని మంచిగా అనిపిస్తున్నాయి. ఇప్పటికైతే అన్ని మంచిగానే ఉన్నాయి. పంట, పాడి, పద అంతా మంచిగానే ఉన్నది. ఇప్పటికైతే మీ మొక్కులు తీరుస్తున్నాడా గణపతి? తీరుతున్నాడు. మనం మొక్కుకుంటే తీరుతున్నాడు. మాట్లాడండి. ఇంకో పెద్దమ్మ కూడా ఉన్నది. అమ్మ, ఎట్లా అనిపిస్తుంది కట్టె గణపతి? మంచిగా ఉన్నది. పాల గణపతి, కట్టె గణపతి, ఇది ఒకటి. ప్రతి సంవత్సరం వస్తారా? నిరుడు వచ్చినాము. ఈ 2 సంవత్సరాలు రాబట్టి ఎట్లా అనిపిస్తుంది అమ్మ? మాకు అనుకున్నది ఒక్కటి జరిగింది, మళ్ళా వచ్చి ముడుపు కట్టిపోతా. ఒకటి జరిగింది అనుకున్నది, నిరుడు వచ్చి మొక్కిపోయినా కరెక్ట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి ముడుపు కట్టిపోతాం మంగళవారం. అమ్మ, మీదే ఊరు? ఇదే ఊరు. ప్రతి సంవత్సరం కట్టె గణపతి చూడడానికి వస్తారా? మేము ఇప్పుడు వస్తాం, డైలీ వస్తాం. సంవత్సరం అంతా కనిపించదు కట్టె గణపతి. ఇప్పుడు ఈ నవరాత్రుల సందర్భంగా కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. అందరికి మంచి ముడుపులు మంచిగా కట్టుకుంటారు. అందరికి కోరికలు తిరుగుతున్నాయి, అన్ని తిరుగుతున్నాయి. బాగానే జరుగుతుంది. మళ్ళీ మండలం అయింది, మంచిగా అయింది, మంచిగా అవుతుంది సార్.
కర్ర వినాయకుని విగ్రహానికి పూజలు చేస్తున్నటువంటి అర్చకులు మనతోని అందుబాటులో ఉన్నారు. సత్య గణపతి మహిమ ఏంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2018 సంవత్సరంలో మొదటి సంవత్సరం దీన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆ సంవత్సరం ఎవరైతే కోరికలు కోరుకున్నారో ఆ సంవత్సరం ఎవరైతే అంటే పిల్లల చదువు కోసం కానీ పెళ్లిళ్ళ విషయం కావచ్చు, సంతానం కావచ్చు, విదేశయానం కావచ్చు, ఇట్లా ఏదైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ కూడా కోరికలు తీరినాయి అన్నమాట. తీరడం వల్ల 2019 నుంచి మేము ఈ గణపతికి సత్య గణపతి అంటే సత్యంగా ఎవరైతే కోరికలు కోరుకుంటున్నారో వాళ్ళకు నెరవేరినాయి కాబట్టి మా గణపతికి సత్య గణపతిని నామకరణం చేసుకోవడం జరిగింది. చాలా మంది తెలంగాణ వ్యాప్తంగా భక్తులు మహారాష్ట్ర నుంచి అంటే మన తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు కూడా చాలా మంది వస్తారు. ప్రతిరోజు దాదాపు ఒక 1000 మంది భక్తులు గణపతి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారన్నమాట. సో పాలజ్ స్ఫూర్తిగా ఏర్పడినటువంటి డొంకేశ్వర్ కర్ర వినాయకుడు ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. అంగరంగ వైభవంగా నిత్యం ఆయనకు పూజలు చేస్తూ భక్తులు తరిస్తున్నారు. ఇది డొంకేశ్వర్ గ్రామంలోని కర్ర వినాయకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, డొంకేశ్వర్ గ్రామం నుంచి.